శ్రీవల్లి భద్రావతి మాట్లాడుకున్న వీడియోని నర్మదా ధీరజ్కు చూపించిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ధీరజు గోడ దూకి మరీ ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమను ఇంప్రెస్ చేయాలని, అంటే ధీరజ్ మీద కోపంతో ఉంది కదా ప్రేమ, సో ఏదో రకంగా తనకి నచ్చ చెప్పి తనతో పాటు ప్రేమను తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ధీరజ్ వస్తాడు. అప్పటికే కాలేజీలో జరిగిన గొడవని రేకెత్తించి ఇంకా గొడవను కాస్త మరింత పెంచి ఆ మాటల్లో మళ్ళీ ధీరజ్ నోటెంట ముగ్ధ మాట రావడంతో మళ్ళీ గొడవ షురూ చేస్తుంది. ఇంకా ప్రేమ అయితే ఇంకా గొడవతో వాళ్ళ అత్తను గట్టిగా పిలిచేసరికి ధీరజ్ వచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే ధీరజ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నేను తీసుకొస్తాను అని చెప్పాను, ప్రేమేమో రావట్లేదు. ఆ రాక్షసి నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళన్నట్టు దాన్నే పట్టుకుని వేలాడుతుంది తప్ప నాకు దాని మీద ఉన్న ప్రేమ గురించి అది అర్థం చేసుకోవట్లేదు. నేను ఏం చేయాలి, ఎలా దాని మనసుని నచ్చ చెప్పాలి, దానికి ఎలా నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నర్మద కాస్త రా ప్రేమ అన్నట్టు మాట్లాడడంతో పరుగున వచ్చేస్తాడు. ఏంటోది నా ప్రేమ వచ్చిందనగాని ఎక్కడుంది ధీరజ్, నువ్వు తీసుకురావాలి కదా అంటూ మాట్లాడేసరికి ట్రై చేశాను వదిన, అది రానంటుంది అనేసరికి నచ్చ చెప్పి తీసుకురావాలి అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద ఇటు ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వేదవతి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను తప్పు చేశానని, మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనేనని, ఇప్పటి వరకు మీ నాన్న నా మీద నాతో చాలా కోపంగా ఉన్నారు. నువ్వు ప్రేమని ఏదో రకంగా తీసుకొస్తే మీరిద్దరూ సంతోషంగా అన్యోన్యంగా ఉంటే మీ నాన్నకు నా మీద కోపం తగ్గి నాతో మాట్లాడతారేమో చిన్నోడా, నాకు మాటిస్తావా అనగాని ఖచ్చితంగా అమ్మా, ఏదో రకంగా ప్రేమను నా మనసులోని ప్రేమ తనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ధీరజ్ అయితే చెప్తాడు. ఇంకా రోజు పగలంతా ట్రిప్పులకి వెళ్ళి సాయంత్రం అయిన తర్వాత ధీరజు ప్రేమ కోసం మా ఇంటి గోడ దూకుతాడు. గోడ దూకేసరికి ఇంకా అప్పుడే నా వల్లి చూస్తుంది, ఇదేంటి ధీరజ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తూ ఉండగానే ఆ ఇంట్లోకి వెళ్తున్నాడన్న విషయం తెలుస్తుంది. వెంటనే ఫోన్ చేస్తుంది భద్రావతికి ఫోన్ చేయడంతో భద్రావతి ఏంటి ఈ టైంలో చేసావు అనగానే ధీరజ్ ప్రేమ గదిలోకి వెళ్ళాడు. గొడవ పెట్టద్దు, అసలు ధీరజ్ ఏం చేస్తున్నాడనేది చూడండి అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా ధీరజు వెళ్ళాడు కదా, పడుకుని ఉంటుంది ప్రేమ. పడుకుని ఉండేసరికి తనతో పాటు ఒక కోన్ని తీసుకువెళ్ళి కోన్తో ప్రేమ చేతి మీద ధీరజ్ అని పెట్టి రాసి చుట్టూ లవ్ సింబల్ వేసి చివేలికి గోల్డ్ రంగులా పెడతాడు. అంటే రింగుల్లో పెట్టి డిజైన్ వేసి ఇది చూసుకోవడంతో దానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు అదంటే అంతే ఇష్టమన్న విషయం దానికి తెలియాలి అని ఇంకా ధీరజ్ అని పేరు రాసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఎలా వెళ్ళాడో అలా వచ్చేస్తాడు. ఇంకా ప్రేమ పడుకునే ఉంటుంది, ప్రేమ నిద్ర లేవదు. వెంటనే భద్రావతి కాస్త మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంటి చూసారా ఏం చేశాడు అనగానే ప్రేమ చేతికి గోరింటాకు పెట్టాడు అనేసరికి ఏం పెట్టాడో చూడండి అనగానే లైన్లోనే ఉండని వెళ్ళి చూసేసరికి ధీరజ్ అని రాశాడు. వెంటనే మీరు ఆ ధీరజ్ అన్న పేరుని తుడిచేసి కళ్యాణని రాయండి అని చెప్పాను. కానీ ఏమంటున్నావు నువ్వు అనగాని ముందు రాయండి, రాసిన తర్వాత ప్రేమే అర్థం చేసుకుంటుంది. ఆ రాసింది గోరింటాకు రాసింది వాడే అన్న విషయం అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా ప్రేమ చేతి మీద ఉన్న దాన్ని క్లాత్తో తుడిచేసి కళ్యాణ్ అని కోన్ కూడా అక్కడే పెట్టేస్తాడు. కళ్యాణ్ అని రాసి ఇంకా వచ్చేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ లేచి చూసుకునేసరికి చేతికి గోరింటాకు ఉంటుంది. చేతికి గోరింటాకు ఉండడంతో కళ్యాణ్ అని ఉండడంతో ప్రేమ అమ్మ ప్రేమ అనుకుంటూ పైకి వచ్చిన భద్రావతి ఏంటే చేతికి గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నావు, ఏది ఇలాగివ్వి అనగానే కళ్యాణ్ అని రాసిందేంటి,
బహుశా ఇది చేసింది ఆ ధీరజ్ గాడే అయ్యుంటాడు. నీ గురించి గోడ దూకి ఇంట్లోకి వచ్చి నీ చేతి మీద కళ్యాణాన్ని రాసి నిన్నింకా క్షోభ పెట్టడం కోసమే వాడు ఎలా ప్లాన్ చేసుంటాడు. వాడు నిన్ను ప్రతి క్షణం బాధ పెట్టాలని చూస్తున్నాడమ్మా ప్రేమ అని చెప్పి ఇంకా భద్రావతి మరింత ఎక్కిస్తుంది. ఎక్కించేసరికి ప్రేమ చేతిని కడుక్కుని రే ధీరజ్ అంటూ పరుగున ఇంటికి వస్తుంది. వచ్చేసరికి ఈ రెండు గీతలు, రోడ్డుకి గీత ఉంది కదా, ఆ రెండింటికి అటోకలు ఇటోకలు ఉంటారు. నిలబడి ఏంటి, ఎందుకు పిలుస్తున్నావు అనగాని, నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా, నేనంటే నీకు ఇష్టమని అనుకున్నాను, కానీ నా మీద ఇంత కక్ష పెంచుకుంటావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. కానీ ఏమంటున్నావే, నీ మీద నేను కక్ష పెంచుకోవడం ఏంటి, నీ మీద కక్ష పెంచుకోవాల్సిన అవసరం నాకేముంది, నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలీదా ఏంటి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా ఏంటి అనగాని, సరే నేనంటే నీకు ఇష్టమని అంటున్నావు కదా, నేను అడిగిన వాటికి నిజంగా సమాధానం చెప్పు అనేసరికి, చెప్పు ఏంటి అనగానే, మొన్న రాత్రి నా ఇంటికి వచ్చినట్టుగా నా గదికి వచ్చినట్టుగానే రాత్రి కూడా నా గదికి వచ్చావా అని చెప్పనేసరికి, వచ్చాను, నాకు చేతికి గోరింటాకు పెట్టావా అనగానే పెట్టాను అనేసరికి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, గోరింటాకు పెట్టవలసిన అవసరం ఏముంది, పెడితే ఆడి పేరు ఎందుకు రాసావు అనగాని, ఏం రాసానే, వాడంటే నీకు ఇష్టమే కదా, అదే ఆ పేరంటే నీకు ఇష్టమే కదా అన్నట్టు చెప్తాడు. ఆ పేరంటే నాకు ఇష్టమా, ఎవరు చెప్పారా పేరంటే నాకు ఇష్టం, ఈ కళ్యాణ్ గారి పేరంటే నాకు ఇష్టమా ఏంటి, కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావే, కళ్యాణ్ గారి పేరు నేనెందుకు రాస్తాను అనగాని, నువ్వు కాకపోతే ఎవరు రాశారా అంటూ చేతిని చూపిస్తుంది. ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, చేతిలో ధీరజ్ అని కదా రాశాను, కళ్యాణాన్ని ఎవరు రాశారు అని చెప్పి చేతిని చూసేసరికి ఆల్రెడీ ధీరజ్ అని రాశాడు కదా, కోని పెట్టడంతో పండుతుంది కదా, సో పండేసరికి ఇదిగోనే అని చెప్పాను. కానీ చేతిని లాక్కుని లోపలికి వెళ్ళిపోతారు. ఈ డిస్కషన్ అంతా కూడా విశ్వ చూస్తాడు. విశ్వ చూసేసరికి ఏంటి, ఏం జరిగింది అనగాని, ఏమీ లేదన్నయ్య అని చెప్పి గదిలోకి వెళ్ళిపోవడంతో విశ్వ వెళ్తాడు. ఏమైంది ప్రేమ, ఏం జరిగింది అని పక్కన కూర్చుని అడిగేసరికి, వాడు కళ్యాణాన్ని రాశాడు చూడన్నయ్య అని చెప్పి చేతిని చూపిస్తాడు. చూపించేసరికి చేతిని కొంచెం దగ్గరికి పెట్టుకు చూడడంతో కళ్యాణ్ అనే పేరు వెనకాల ధీరజ్ అని రాసింది లైట్గా పండుండేసరికి, ప్రేమ నువ్వు ధీరజ్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నిన్ను ధీరజ్ని విడదీయడానికి ఎవరో నీ వెనక కుట్రలు చేస్తున్నారని అర్థమవుతుంది అని చెప్పాను. కానీ ఏమంటున్నావన్నయ్య, నన్ను ధీరజ్ని విడదీయడానికి కుట్రలు చేయడం ఏంటి, ధీరజ్ రాయలేదా అనగాని, లేదు, ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చెయ్యి, కళ్యాణ్ అనే పేరు వెనక ఒక్కసారి లైట్గా పండిందాన్ని చూడు, బాగా ధీరజ్ అని రాసి ఉంది చూడొకసారి అనగానే, అవునన్నయ్య నిజమే, ధీరజ్ అని పేరు రాసుంది, అంటే వాడు వచ్చి నాకు కోను పెట్టిన తర్వాత అది చెరిపేసి ఎవరో కళ్యాణ్ అని రాశారు అంతే కదా అనగానే, ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది, అసలు దీని వెనక ఎవరున్నారో నేను తెలుసుకుంటాను ప్రేమ, నిన్ను ధీరజ్ని నేను కలుపుతాను, ఒకప్పుడు మీ ఇద్దరిని విడదీయడానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ నీకు ధీరజ్ మీద ఉన్న ప్రేమ చూసి నాకు అమూల్య పెట్టిన క్షమాభిక్షతో నాలో మార్పు వచ్చింది, నిన్ను ధీరజ్ని విడదీస్తున్న వెనక ఎవరున్నారో తెలుసుకుని ఖచ్చితంగా నేను వాళ్ళని బయటికి లాగుతాను అంటూ ఇంకా విశ్వ కాస్త వెళ్ళిపోయేసరికి భద్రావతిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే ప్రేమ గదిలోకి అంత ధైర్యంగా ఎవరొస్తారు, ధీరజ్ అన్న పేరుని చెరిపేసి కళ్యాణ్ అనే పేరు ఎవరు రాస్తారు, సో అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టేసరికి ఇంకా పైకి వెళ్ళి కారిడార్లోంచి ఇటు వల్లితో మాట్లాడుతూ సైగలు చేసుకుంటూ ఉంటారు. గమనిస్తాడు విశ్వ. వల్లితో మాట్లాడుతుందేంటి అంటే, ఆ ఇంటి నుంచి వల్లి, ఈ ఇంటి నుంచి ఈవిడ ఇద్దరూ చేతులు కలిపి ప్రేమ ధీరజ్ని విడదీశారా, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా విశ్వ అయితే ఆలోచించేసరికి సడన్గా తనకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రావడంతో అమూల్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమూల్య నేను చెప్పినట్టు చేస్తావా అనగాని, ఏంటి చెప్పు అనేసరికి, ఎలా అయినా సరే మీ వల్లి వదిన ఫోన్ తీసుకుని
మా అత్తకు మెసేజ్ చెయ్యి, సాయంత్రం రాత్రి 11 గంటలకి మనిద్దరం మాట్లాడుకోవడానికి రండి అని చెప్పి. అలా ఎందుకు చేయడం అనగానే, లేదు నాకు మా అత్త మీద మీ వల్లి వదిన మీద పూర్తి అనుమానం అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ సైగలు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ ఒకే చోట మాట్లాడుకునేటట్టుగా చేస్తే అది నేను వీడియో తీసి అసలు వాళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుంటాను. రాత్రి మీ అన్నయ్య కష్టపడి వచ్చి ప్రేమ చేతికి ధీరజ్ అని పేరు రాస్తే ఎవరో ధీరజ్ పేరుని చెరిపేసి కళ్యాణ్ రాశారు. దానివల్ల మళ్ళీ వాళ్ళిద్దరికి మధ్య గొడవ పెరిగింది. వాళ్ళిద్దరినీ మళ్ళీ కలపాలి అంటే నాకు నీ సహాయం కావాలి. ఏదో రకంగా మీ వల్లి వదిన ఫోన్ తీసుకుని మా అత్త భద్రావతికి మెసేజ్ చెయ్యి. ఫోన్ చెయ్యొద్దు, ఓన్లీ మెసేజ్లోనే రిప్లై అని చెప్పు. ఖచ్చితంగా మా అత్త ఫోన్ చేయదు, మెసేజ్లోనే రిప్లై ఇస్తుంది, వెంటనే డిలీట్ చేసేయి. నేను మా అత్త ఫోన్ నుంచి వల్లికి మెసేజ్ చేస్తాను సాయంత్రం కలుద్దామని. వాళ్ళు కూడా చూసుకుంటారు. నేను మెసేజ్ చేయొద్దంటాను. నువ్వు పెట్టిన మెసేజ్ డిలీట్ చేసేయి, నేను పెట్టిన మెసేజ్ డిలీట్ చేసేస్తాను. ఒకరికొకరు ఎదురు పడతారు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది నేను వీడియో తీసి అప్పుడు బయట పెడతాను అనగానే, మంచి ఆలోచన అని చెప్పి ఇంకా అమూల్య ఫోన్ మాట్లాడుతూ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది, వల్లి వదిన ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వా, అర్జెంటుగా ఒక ఫోన్ మాట్లాడుకోవాలి అని చెప్పనేసరికి సరేనని వెంటనే ఫోన్ ఇస్తుంది. ఫోన్ ఇచ్చేసరికి ఫోన్ తీసుకుని చూస్తూనే ఉండగానే అలా నొక్కుతూనే బ్లూటూత్ కనెక్ట్ చేసి చెవుతో మాట్లాడుతూ మెసేజ్ చేసేసరికి అదే సమయానికి విశ్వ కూడా ఫోన్ తీసుకుని ఉండడంతో ఆ మెసేజ్ రావడంతో ఇంకా వెంటనే పక్కన పెట్టి వల్లికి పక్కన పెడతాడు. పక్కన పెట్టేసరికి ఓకే అని రిప్లై వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరికొకరు అంటే వీళ్ళిద్దరూ మధ్యలో ఉండి మెసేజ్లు చేసేసరికి ఇంకా తను పెట్టిన మెసేజ్ డిలీట్ చేసేసి ఫోన్ అక్కడ పెట్టేయడంతో వెంటనే ఫోన్ ఇచ్చిన తర్వాత ఇటు విశ్వ కూడా మెసేజ్ చేయడంతో ఓకే అని చెప్తుంది. ఇటు ఆ మెసేజ్ ఉండదు, ఇటు ఈ మెసేజ్ ఉండకుండానే ఒకరికొకరు రిప్లై ఇచ్చుకునేసరికి వీళ్ళే రిప్లై ఇచ్చేసరికి ఇంకా మెసేజ్లు చూసిన తర్వాత నైట్ వీళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి ప్లాన్ చేసేసరికి నైట్ 11 అవుతుంది. 11 అవడంతో ఇద్దరు బయటికి వస్తారు. ఇద్దరు కూడా నైట్ మీట్ అయ్యేసరికి ఇంకా విశ్వ చాటుగా ఉండేసరికి ఏం చేశారు, అది రాత్రి మనం బాగానే ప్లాన్ చేశామనగానే, అవును నువ్వు చెప్పినట్టు నేను చెయ్యకపోయి ఉంటే నిజంగా ధీరజ్ మీద ప్రేమ కలిగి ఉండేది అనగానే, అలానే చేయాలి. ప్రేమ ధీరజ్ ఎప్పటికీ కలవకూడదు. కలిస్తే ఎలా కుదురుతుంది? మీరు మీ ప్రేమను మీ ఇంటి నుంచి దూరం చేసుకుంటారా అని చెప్పనగానే, అలా ఎలా చేసుకుంటాను? ప్రేమ ధీరజ్ని విడదీయడానికి ఏం చేయడానికైనా నేను వెనకాడను అని చెప్పి ఇంకా భద్రావతి అనడంతో, మీకు నేను ఎలాంటి సాయమైనా చేస్తాను, నాకు అవసరమైనప్పుడు మీరు సహాయం చేయండి అనగానే, తప్పకుండా నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేశాను. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నా మేనకోడలు మాత్రం నా దగ్గరికి రాలేదు. కానీ ఇప్పుడు నా మేనకోడలు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నా మేనకోడల్ని నేను ఎప్పటికీ దూరం చేసుకోను అని చెప్పనేసరికి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యేటట్టుగా ఇంకా మొత్తం వాళ్ళిద్దరూ మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఏదేమైనా సరే మీ మేనకోడలు మీ దగ్గరికి వచ్చింది, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇంక ఇద్దరూ మాట్లాడుకుని వాళ్ళు ప్రేమ మనసులో ధీరజు ఇంకా విషపు బీజంలా నాటి పడిపోవాలి. ధీరజ్ని చూస్తేనే ప్రేమ అసహించుకునేటట్టు చెయ్యాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు అనగానే, ఆ ప్రయత్నంలో భాగంగానే కదా చేతి మీద రాసిన ధీరజ్ పేరుని చెరిపేసి కళ్యాణ్ పేరుని రాసి పెట్టాను అని చెప్పనేసరికి, అవును నేను ధీరజ్ రావడం చూశాను కాబట్టి సరిపోయింది. అదే నేను చూడకపోయి ఉంటే ధీరజ్ తన పేరు రాసేవాడు, ప్రేమ ధీరజులిద్దరూ కలిసిపోయేవారు. వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ ఎక్కువగానే ఉంది. ఈ ఇంట్లో కూడా వాళ్ళిద్దరూ ఎంతో సపోర్ట్గా ఉండేవారు. అలాంటిది వాళ్ళని విడదీసే ప్రయత్నం చేసి మంచి పని చేశారు అంటూ ఇద్దరూ తెగ మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. నేను ఆల్మోస్ట్ దొరికిపోయాను అనుకున్నాను, ఫోన్ పగలగొట్టి దొరకకుండా మేనేజ్ చేశాను. ఎందుకు మీరు అన్నిసార్లు ఫోన్ చేస్తారు?
ఒక్కసారి నేను ఫోన్ కట్ చేస్తే ఎవరో వచ్చుంటారు అని అనుకోవాల్సింది అనగాని ఏమో ఎందుకు కట్ చేసావో తెలియదు కదా, అందుకే నేను అన్నిసార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి సరే అని ఇంకా మాట్లాడుకుని సరేనని ఇద్దరు కూడా ఎవరి పనులు వాళ్ళు సరే ఇంకా నేను వెళ్తాను, ఆలస్యం అయితే మళ్ళీ మా ఆయనకి నేను అక్కడ కనిపించకపోతే ఎటు వెళ్ళానా అని వెతుకుతాడు అని చెప్పనేసరికి సరేనని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో భద్రావతి లోపలికి వచ్చేస్తుంది. ఇంక ఇదంతా కూడా వీడియో తీసిన విశ్వ వెంటనే ప్రేమను నిద్ర లేపుతాడు. ప్రేమ అని చెప్పనేసరికి ప్రేమ నిద్ర లేపడంతో ప్రేమకు చూపిస్తాడు. ఏంటన్నయ్య ఇది అనగానే కావాలని అత్త వాళ్ళు కలిసే ఇదంతా చేశారు ప్రేమ, నిన్ను ధీరజ్ని విడదీయడం కోసం. నువ్వు ఎప్పటికైనా తెలుసుకో, కావాలని ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. ధీరజ్ని నువ్వు విడిపోకూడదు అంటే అత్త ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ధీరజ్ కోసం వెళ్ళిపో అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తాడు. చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే నర్మదకు ధీరజ్కి ఆ వీడియోని పంపించేసరికి కాల్ కూడా చేస్తాడు. చేయడంతో ఒక్కసారిగా వీడియో చూసిన వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి నిజమని నమ్మలేకపోతున్నారు కదా అని చెప్పాను. కానీ అవును నిజంగా ఇదంతా రాత్రి జరిగిందా అనగానే అవును, అమూల్య సహాయంతోనే నేను ఇదంతా చేయగలిగాను. చూడు ధీరజ్, నువ్వు మా చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒకప్పుడు విడదీయడానికి ప్రయత్నించిన నేనే ఇప్పుడు మీరిద్దరూ కలపడానికి మార్గాలు వెతుక్కుంటున్నాను అంటూ విశ్వ చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకొకసారి కలుస్తారు. ముగ్గురు కూడా ఒక చోట ఉండేసరికి నిజంగా ఇదంతా నమ్మలేకపోతున్నాను. వల్లి అక్క మీద అనుమానం ఉంది, కానీ మీ అత్త మీద అనుమానం. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి మీరు వేసిన ప్లాన్ మాత్రం సూపర్గా ఉంది అనగానే ఏదో ఒకటి చెయ్యాలి కదా, చెయ్యకపోతే ప్రేమ ధీరజులు ఇద్దరూ ఒకటెలా అవుతారు? వాళ్ళిద్దరినీ వెనకాల ఎవరో విడదీస్తున్నారన్న విషయం ప్రేమ చేతిలో ఉన్న గోరింటాకు చూస్తే నాకు అర్థమైంది. కళ్యాణ్ అనే పేరు ధీరజ్ అనే పేరుని చెరిపేసి, అంటే పెట్టిన గోరింటాకును తీసేసి కళ్యాణ్ అనే పేరును పెట్టారు. అప్పుడే నాకు అర్థమైంది ఎవరో ప్రేమ ధీరజ్ని విడదీయడానికి ఇంట్లో ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఇదంతా చేశారని అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ధీరజ్ అయితే సరే ఇప్పుడైతే ప్రేమ నా గురించి వస్తుందా అనగానే అటు చూడొక్కసారి అని చెప్పనేసరికి ప్రేమ కాస్త చీర కట్టుకుని మరీ ఆ ఇంటి నుంచి వస్తుంది. ధీరజ్ దగ్గరికి వచ్చేసేసరికి ధీరజ్ని హత్తుకుంటుంది. నన్ను క్షమించరా, నువ్వు తప్పు చేశావు అనుకున్నాను, కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు అన్న విషయం మా అన్నయ్య చెప్పేంత వరకు నాకు తెలియలేదు. నా వెనక ఇంత కుట్ర జరుగుతుందన్న విషయం మా అన్నయ్య చెప్తేనే నాకు తెలిసింది అంటూ వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు రామరాజు రాని వస్తాడు. ఏంటి నువ్వేంటి ఇక్కడ, చేతిలో ఫోన్ ఏంటి, ఏం చూపిస్తున్నావు వీళ్ళకి అనగాని అదేమీ లేదు మామయ్య అనగానే చూపిస్తావా చూపించవా అనేసరికి అదిలేమీ లేదు మామయ్య అని చెప్పాను. కానీ చూపించు అని ఒక్క గసురుతాడు. వెంటనే వీడియో లాక్ ఇలా ఓపెనింగ్ చేయడంతో వీడియో స్టార్టింగ్లోనే ఉండడంతో వీడియో కాస్త ప్లే అవుతూ ఉంటుంది. రామరాజు చూస్తూ ఉంటాడు. ఆ వీడియోని రామరాజు చూస్తున్నంతసేపు కూడా షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. మొన్నొకటి వీడియో కూడా చేశారు. ఇంకా ఆ వీడియోను కూడా చూపించేసరికి అది ఇది చూసి రామరాజు అసలు ఈ వల్లి ఏం చేయబోతుంది, వల్లి నిజస్వరూపం ఇదా అని చెప్పి ఇంకా తెగ ఆశ్చర్యపోతూ రామరాజు ఇన్ని రోజులు వల్లి చాలా మంచిదని, మంచి బుద్ధులు కలదని అనుకున్నాడు కదా, ఇప్పుడు వల్లి మంచిది కాదు అన్న విషయం తెలిసాక రామరాజు వల్లి అంటూ గట్టిగా పిలుస్తాడు రామరాజు. ఈ లోపు అందరూ కూడా బయటకు వస్తారు. ఏమైంది నాన్న అని చెప్పనేసరికి ఏమైంది మామయ్య గారండి అని చెప్పి వెనకాల ఎప్పుడో తీరుబాటుగా వస్తుంది వల్లి రావడంతో చెంప పగలగొడతాడు రామరాజు. నా కొడుకుని కోడల్ని విడదీయడానికి నీకెవరిచ్చారు హక్కు అని చెప్పాను. కానీ నేనేం చేశాను మామయ్య గారండి అని చెప్పి ఏమీ తెలియని అమ్మాయికురాల్లా అడిగేసరికి ఏమైంది నాన్న అని చెప్పి చందు అడగడంతో ఒక్కసారి ఈ వీడియో చూడరా నీకే అర్థమవుతుంది అంటూ విశ్వ చేతిలో ఉన్న ఫోన్ని కాస్త చందు చేతిలో పెడతాడు.
చందు చేతిలో పెట్టేసరికి రాత్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదే కదా ఇదంతాను. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వల్లి అయితే. ఇదేంటి, రాత్రి నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డింగ్ చేసింది ఎవరు? ఈ విశ్వ ఇదంతా చేసుంటాడు అని చెప్పాను. కానీ వీడియో చూస్తుండగానే చెంప పగలగొట్టి, ఇంకా అందరూ గేటు దగ్గరే ఉన్నారు కదా, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదే, నీకు ఆల్రెడీ చెప్పానమ్మా ఇది ఎలాంటిదో, దీనిలో మార్పు వస్తుందానికి దీనికి ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చుకుంటూ పోయావు. మన అమూల్య జీవితాన్ని నాశనం చేసేయడానికి ప్రయత్నించినప్పుడే దీన్ని ఇంటి నుంచి బయటకు గెంటేయమని చెప్పాను. అయినా నా మాట వినిపించుకోకుండా కడుపు అని తెచ్చి ఇంట్లో పెట్టావు. ఆ కడుపు కూడా నాటకమే. కడుపు నాటకం ఆడి ఇంట్లో అడుగుపెట్టిన ఇది నాకు అవసరం లేదమ్మా. దీన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. దీనితో నేను ఆ గదిలో ఎలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు. అయినా సరే దీనితో మాట్లాడకపోయినా, ఇది తెచ్చిపెట్టింది నేను తినకపోయినా దీనిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు కూడా లేదు దీనికి. నార్మల్గాని ఇది చేసే పనులు, ఇది చేసే తప్పులు చేస్తూనే ఉంది. ఎంత చెప్తున్నా ఇది మాత్రం వినిపించుకోవట్లేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదురా పెద్దోడా అని చెప్పాను. కానీ ఇంకొద్దమ్మా, దీని గురించి నేను నాన్నకు చెప్పకుండా ఉండలేను. చూడండి నాన్న, ఇది చాలా తప్పులు చేసింది. ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పి 7వ తరగతి చదివింది, ఇది మనకి అబద్ధం చెప్పింది. అంతేకాదు నాన్న, పెళ్ళికి ముందు నన్ను ఈ పెళ్ళి చేసుకోవాలి అంటే మాకు 10 లక్షలు ఇప్పటికిప్పుడు కావాలి, లేదంటే మాకు పెళ్ళి చేయడానికి మా దగ్గర డబ్బులు ఉండవు అని చెప్పుకొచ్చింది. తీరా మోసి చూస్తే అసలు వీళ్ళు కోటీశ్వర్లే కాదు, వీళ్ళకి ఎలాంటి ఆస్తులు ఏమీ లేవు. అయినా సరే వీళ్ళు మనల్ని మోసం చేశారు నాన్న అని చెప్పనేసరికి, నమ్మలేకపోతున్నాను రా అని చెప్పాను. కానీ ఇన్ని రోజులు నేను అలానే అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు ఎలాంటి మోసగాళ్ళో అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈ విషయాన్ని బయట పెట్టాలి, ఏ రకంగా చేయాలి అంటూ మాట్లాడడంతో ఒక్క క్షణం కూడా దీన్ని భరించేది లేదు. దీన్ని ఇంటి నుంచి బయటికి పంపించేయడమే తప్ప ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇది నాకు అవసరం లేదు నాన్న అని చెప్పి మాట్లాడడంతో, అది కాదురా పెద్దోడా అని చెప్పి ఇంకా ఎంతగానో అంటే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. బుజ్జమ్మ అయితే నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఒక్క నిమిషం కూడా దీన్ని నేను భరించలేను అంటూ మెడపట్టి బయటకు గెంటేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాక, ప్లీజ్ బా అనగానే, చిచి, ప్రేమ ధీరజ్ని విడదీయడానికి నీకేం మాయిరోగమే, నీకేం పోయే కాలం వచ్చిందే, వాళ్ళిద్దరిని విడదీయడం వల్ల నీకు కలిసి వచ్చేదేముంది? వాళ్ళిద్దరూ విడిపోతే నీకెందుకు కలిసి రావాలి? నా కాపురాన్ని చెడగొట్టిన వాళ్ళని అనగాని, చీ నార్మీ, నీ కాపురాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు, ఒకళ్ళు నీ కాపురాన్ని చెడగొట్టలేదు. ఎందుకంటే నీ కాపురం నీ చేతుల్లోనే నాశనం చేసుకున్నావు కాబట్టి. ఎవరు చెప్పారు నిన్ను ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని? ఎవరైనా నీకు చెప్పారా? చెప్పలేదు కదా. నీ అంతట నువ్వే మోసపోయావు. నువ్వు మోసపోయి వాళ్ళనంటావేంటి? వాళ్ళేదో నీకు లేనిపోనివన్నీ చెప్పి చేయించినట్టు చెప్తున్నావు. నువ్వే ఇంకా లేనిపోనివన్నీ చెప్పి విషయాలన్నీ బయటకు తెచ్చి ప్రేమ ధీరజులు విడిపోయేటట్టు చేశావు. నువ్వు చేసిన తప్పుని వాళ్ళు బయట పెట్టారు అంతే, అంతకు మించి ఏమీ లేదంటూ ఇంకా చందు అయితే బయటకు గెంటేస్తాడు. రండి లోపలికి, దీన్ని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచడానికి వీల్లేదు. కాదు కూడదు, ఇదే కావాలి అనుకుంటే వెళ్ళిపోండి, నాకు వాళ్ళతో అవసరం లేదు. దీన్ని భరించడం అయితే నేను భరించలేను. కాదు కూడదని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టారా? నేను ఇంకా రైస్ మిల్లోనే ఉంటాను, ఇంటికి కూడా రాను, రైస్ మిల్లోనే పడుకుంటాను అనేసరికి, నాకు నువ్వెక్కువ కానీ ఈవిడ కాదు కదా, నాకు నువ్వే కావాలి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చందుని తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. ప్లీజ్ మావయ్య అంటూ ఎంతగానో ఇంకా బ్రతిమాలుతూ ఉండగానే, ఓ ప్లీజ్ అని బ్రతిమాలుతూనే ఉంటుంది. బ్రతిమాలుతూ ఉండేసరికి ఏం చెప్పొద్దమ్మా అని అక్కడి నుంచి గేట్లు వేసేసి లోపలికి వచ్చేస్తాడు. ప్రేమ ధీరజ్లు ఇద్దరూ లోపలికి వస్తారు. నన్ను క్షమించండి మావయ్య, ఆ రోజు మీ మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాను. గుడిలో కూడా మీరు నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించారు, కానీ నేను వినిపించుకోలేదు అనగానే, అప్పుడు నీకున్న కోపం అలాంటిదిలేమ్మా, ఎవరు మాత్రం ఏం చేయగలరు? నిజానిజాలు బయట పడితేనే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేది. వీడి గురించి నిజం బయట పడింది కాబట్టే
ఇప్పటికి నిజం తెలిసింది అంటూ మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త రామరాజు కాళ్ళకి నమస్కారం చేసి ధీరజ్తో పాటు గదిలోకి వెళ్ళిపోతుంది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది బుజ్జమ్మ జీవితం మరి ఏమంటాడు రామరాజు, మరి చందు జీవితాన్ని ఎలా చక్కదిద్దుతారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.